గాఢత ఎంజీపీఎల్ అండి మిల్లీగ్రామ్స్ పర్ లీటరు 0.5% కంటే తక్కువగా ఉన్నట్లయినా దంత సమస్యలు వస్తాయి. దంతాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే 0.5 నుంచి 1.5 ఎంజీపీఎల్ వరకు ఉండాలి. అది పిప్పి పళ్ళను కూడా నివారిస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే 1.5 ఎంజీపీఎల్ నుంచి 4 ఎంజీపీఎల్ వరకు వచ్చిందో అది డెంటల్ ఫ్లోరోసిస్కి దారితీస్తుంది. అయితే మనం జనరల్ డెఫినేషన్ ఇందాక మనం చెప్పుకున్నాం అండి. ఐసీఎంఆర్ వారు ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారము 0.5 ఎంజీపీఎల్ అని ఇందాక చెప్పుకున్నాం. అది ఐసీఎంఆర్ వారు ఇచ్చినటువంటి డెఫినేషన్. కానీ ఇంటర్నేషనల్ డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్స్ WHO వారు ఇచ్చినటువంటిది కనుక చూసుకున్నట్లయితే 1.5 ఎంజీపీఎల్ 1.5 ఎంజీపీఎల్ కన్నా మోతాదు పెంచి 4 ఎంజీపీఎల్ వరకు డెంటల్ ఫ్లోరోసిస్కి దారితీస్తుంది. పిట్స్ ఏర్పడతాయి, రంధ్రాలు ఏర్పడతాయి. 4 మిల్లీగ్రామ్స్ నుంచి 10 మిల్లీగ్రామ్స్ వరకు కనుక చూసినట్లయితే డెంటల్ ఫ్లోరోసిస్తో పాటు స్కెలిటల్ ఫ్లోరోసిస్ అనేటువంటిది సంభవిస్తుంది. రెండో దశ. ఎప్పుడైతే 10 ఎంజీపీఎల్ కన్నా మించుతుందో అది క్రిప్లింగ్ ఫ్లోరోసిస్కి దారితీస్తుంది. క్రిప్లింగ్ ఫ్లోరోసిస్ అంటే జన్యువాల్గం, న్యూరలాజికల్ ఫ్లోరోసిస్, ఎముకలు అనేటువంటి వంగిపోవడం, ఇవన్నీ కూడా క్రిప్లింగ్ ఫ్లోరోసిస్గా మనం చెప్తాం.